ప్రభునందు ప్రియమైన సహోదరి ప్రైజ్లాడండి. మరి ఈరోజు వాక్షలేఖలు ప్రార్థన చేసుకున్నారండి. మోహనుద్ర మహాగరుడ సరస్వతుడ నాథ పరిశుద్ధాత్ముడ ఆకాశాన్ని భూమిని సమస్తాన్ని సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త నీకే స్థుతి నీకే ఘనత నీకే మేము తెలుస్తున్నాం తండ్రి నాయన. రక్షక నాథ పరిశుద్ధాత్మని విడుదలకి వాక్యం చెప్పుచుండగా అపిత్ర విరణ పెద్ద అగ్ని చేత కాల్చిన శరీరాన్ని మురుగుపరచు మానస్వరాన్ని మురుగుపరచు దయస్వరంతో మాట్లాడి దర్శించి నీ నామానికి నువ్వు మహిమ తెచ్చుకోమని ఇస్తున్నాం తండ్రి. ఆమె మరి ఈరోజు మన వాక్యాంశం ఏంటంటే సర్వోన్నతైన దేవుడు స్థితించబడినగాక. సర్వోన్నతైన దేవుడు స్థితించబడినగాక. ఆదికాండము 14వ అధ్యాయం అండి. ఆదికాండం 14వ అధ్యాయం 11వ వచనం చదువుకుందామండి. అప్పుడు వారు సొదొమ గొమొర్రాల ఆస్తి యావత్తును వారి భోజన పదార్థములన్నీ పట్టుకొని పోయిరి. మరియు అబ్రహాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురముండెను గనుక అతని ఆస్తిని పట్టుకొని పోగా. ఇక్కడ మరి ఏంటంటే అప్పుడంట వారంట సొదొమ గుమ్మర్ల ఆస్తి యావత్తు వారు భోజన పదార్థాలన్నీ పట్టుకుని పోయారంట. ఎప్పుడైతే మరి లోతు అబ్రహాం తోటి మరి నీ పని వారికి నా పని వారికి మధ్య గొడవ జరుగుతున్నాయి కనుక మరి నాకు ఏ ఆస్తి వస్తుందో అది నాకు పంచిపెట్టేస్తే నేను వెళ్ళిపోతాను ఎప్పుడైతే అడిగినప్పుడు మరి అబ్రహాం ఏమన్నాడంటే సర్లే అయితే మరి ఈ యొక్క పల్లపు ప్రాంతము ఆ కొండ ప్రాంతం రెండు ప్రాంతం నీకు ఏం కావాలి ఏ ఆస్తి కావాలి అన్నాడట. మరి తన ఆస్తి పల్లంగా ఉన్నాక అంత చక్కగా హ్యాపీగా మరి పచ్చగా ఉందని కావాలని కోరుకుంటాడు. కోరుకుని ఎక్కడికి వెళ్ళిపోయాడు చెప్పండి? సొదొమ గుమ్మర పట్టణం వెళ్ళిపోతాడు. ఆ పట్టణంలో ఈ ఆస్తి అంతస్తు అన్ని పట్టుకుని అక్కడికి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత మరి అబ్రహాం ఏం చేస్తాడంటే మరి ఆ కొండల ప్రాంతాల్లో అక్కడ ఉంటాడు. ఉండి అక్కడ తర్వాత వచ్చేసిన తర్వాత ఆ మమ్రీ దగ్గరికి వచ్చి అక్కడ ఒక మరి గుడారం వేసుకొని అక్కడ అలాగదే కాలక్షేపం చేస్తూ ఉంటాడు. కొన్ని సంవత్సరాలు అయిపోతాయి, కొన్ని నెలలు అయిపోయి కొన్ని సంవత్సరాలు జరిగిపోయినప్పుడు తర్వాత ఏం చేద్దంటే ఆ చుట్టుపక్కల మరి రాజులు ఉంటారు. వాళ్ళందరితోటి కూడా మరి ఏం చేస్తాడంటే అబ్రహాము మంచిగా ఉంటాడనమాట. ఆ వాళ్ళందరిని కూడా మరి ఏం చేస్తాడంటే మేము ఈ స్థలంలో మేము ఉంటాం, మీరు ఈ స్థలంలో ఉండండి అనేసి వాళ్ళందరి దగ్గర మంచితనంగా ఉండి వాళ్ళకి సహాయం చేస్తూ ఆ రీతిగా అబ్రహాము ఉంటున్నాడండి. ఇది ఇక్కడ లోతైతే ఎక్కడ ఉన్నాడంటే అండి సొదొమ గుమ్మర పట్టణం దేవుని దృష్టికి నీచంగా ఉంది. సొదొమ గుమ్మర పట్టణం దేవుడికి ఎంత మాత్రం ఇష్టం లేని పట్టణం. ఆ సొదొమ గుమ్మర పట్టణంలో ఉన్న వాళ్ళందరూ కూడా భయంకరమైన మరి పాపంలో ఉన్నారు కనుక మరి దేవుడు ఆ పట్టణం గురించి చాలా చింత కలిగి ఉన్నాడు. ఆ పట్టణాన్ని మాత్రం విపరీతమైన ఆ పట్టణం మీద కోపం కలిగినటువంటి పట్టణంలో సుఖపడదారే సంతోషంగా ఉందామనేసి ఎవరు వెళ్ళిపోయి చెప్పండి? లోతు అన్నను కాదనుకుని అన్న మాట వినకుండా వెళ్ళిపోయాడు. అటువంటి సమయంలో అటండి ఆ పక్క రాజు ఏం చేశారంటే సొదొమ రాజు మరి ఇంకా కొంతమంది రాజులు అందరూ కలిసి ఏం చేశారంటేంటండి వాళ్ళు తిన్న తిండి కానీ వాళ్ళు కొంటాక బట్టలు కానీ ఏమి సమస్తం ఏమి అక్కడ దగ్గర ఆస్తి కానీ ఏమీ లేకుండా సమస్తాన్ని ఏం చేశారంటండి మూట కట్టుకుని పట్టుకుని పోయారంట. అలా పోయినప్పుడు అటువంటి సమయంలో వాళ్ళందరితో పాటు ఎవరున్నారంటే లోతు ఉన్నాడంట. లోతు ఉన్నప్పుడు ఎప్పుడైతే లోతు భార్యని లోతుని కలిగిన సమస్తాన్ని కూడా అది కూడా అన్ని పట్టుకుని పోయారటండి. ఆ విషయం మరి అబ్రహాంకి ఎలా తెలిసిందంటే ఇక్కడ కింద చదువుదామండి. ఇక్కడ చూడండి 13వ వచనం చదవమ్మా. 13వ వచనం అండి. తప్పించుకుని ఒకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రహామునకు ఆ సంగతి తెలిపెను. అప్పుడతడు ఎస్కోలు సహోదరులను ఆనేరు సహోదరుడైన మమ్రే అని అమోరీయులను ఎలోను వనములో కాపురం ఉండేను. వీరు ఏం చేశారంటే అబ్రహాము నిబంధన చేసుకున్నారు, వీరు వారితో నిబంధన చేసుకున్నారు కనుక వారైతే ఇంకేం తీరమోసి మరి మా తమ్ముడి గురించి తెలియదు కదా, మా తమ్ముడిని తీరమోసి వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. నా గురించి తెలిసి మేము వాళ్ళు కూడా నిబంధన చేసుకున్నాం కనుక మా జోడికి రాలేదు, కానీ నా తమ్ముడిని తీసుకెళ్ళిపోయారు కదా. వీళ్ళందరినీ తీసుకుని అట్లా వెళ్ళి మరి ఏం చేశాడంటే మరి ఎవరైతే మరి తన తమ్ముడిని అక్కడ సొదొమ గుమ్మరలో ఉన్న కొంతమందిని తీసుకెళ్ళిపోయారు వాళ్ళందరినీ కూడా అటండి మరి అబ్రహాం అంట వాళ్ళతో యుద్ధం చేసి వారిని విడిపించుకొచ్చారంట. వాళ్ళ ఆస్తి విడిపించాడంట, వాళ్ళ భార్యని విడిపించాడంట, వాళ్ళ పిల్లల్ని విడిపించాడంట. అన్నీ కూడా సంస్థను కూడా అబ్రహాం విడిపించుకున్నట్టండి తీసుకొని వచ్చాడంట. ఇక్కడ మరి ఎప్పుడైతే మరి పనివాడు నీ తమ్ముడైన లోతు ఏమైపోయాడు చెప్పండి? పరాయి వాళ్ళ చేతిలో బానిస అయిపోయాడు. ఆస్తి అంతస్తు అన్ని పోగొట్టుకున్నాడు. ఎప్పుడైతే తెలిసిందో తెలియగానే ఈ యొక్క అబ్రహాం అంటే
చాలా తల్లడిల్లిపోయాడంటండి, చాలా బాధపడిపోయాడంటండి. చాలా బాధపడి తల్లడిల్లి ఏం చేయాలి చెప్పండి, తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా వాళ్ళు చాలా భయంకరమైన రాజులు వారందరూ నా మీద పడి చేస్తే నేను చనిపోతానని కూడా ఆలోచించకుండా నేను ఏమైపోయినా పర్లేదు కానీ నా తమ్ముడు కుటుంబం క్షేమంగా ఉండాలి, నా తమ్ముడు బిడ్డలు క్షేమంగా ఉండాలి, అడాస్తాడికి రావాలనేసి మరి ఏం చేయాలి చెప్పండి, యుద్ధానికి వెళ్ళటాకంటే ఎంత మాత్రం సంకేషించకుండా ఆ పనివాడు మాటినంటే అక్కడికి వెళ్ళి ఆ యుద్ధంలో జయించటండి మరి అందరూ తీసుకొని వచ్చాడంట. ఇక్కడ చదువుతాం చూడండి 15వ అధ్యాయం కూడా 15 రాత్రి వేళ అతడును అతని దాసులను వారికి ఎదురుగా మన్యములు తీర్చుకొని ఉండేది. ఇక్కడ 16 రోజులు చదవమ్మా. ఆస్తి యావత్తును తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని స్త్రీలను ప్రజలను తిరిగి తీసుకొని వచ్చేసారండి. వారందరిని కూడా లోతుని అక్కడ స్త్రీలను ఆస్తిని అంతా కూడా తీసుకొని వచ్చాడండి. ఎక్కడ చూసాడండి, ఎవరైతే ఎక్కడికైతే మరి తీసుకెళ్ళిపోయారో అక్కడికి వెళ్ళంట మరి యుద్ధం చేసి అదంతా తీసుకుని వచ్చాట. ఎవరి చేతికి అప్పు చూపించాడు చెప్పండి, లోతు చేతికి అప్పు చెప్పాడంట. లోతుని మరి భార్యని బిడ్డలను కూడా మరి సొదొమ గొమొర్రా పట్టణానికి కట్టండి. ఎవరు తీసుకొచ్చారు చెప్పండి, అబ్రాహాం తీసుకొచ్చాడు. చూసారు, అసలు చెప్పాలంటే మరి అబ్రాహాం ఏం చేయాలంటే వీడు నా మాట వినకుండా మరి ఆడు నా దగ్గర నుంచి వెళ్ళిపోయాడు, నేను చెప్పినట్టు నా మాట లేదు కనుక వాడు ఏమైపోతే నాకెందుకు, వాడితో నాకు పనేటి అని అనుకోలేదంటే అబ్రాహాం. ఎందుకు అనుకోలేదంటే అబ్రాహాం ఎవరండి, దేవుడి బిడ్డ. దేవుడి పిలుపు మేరకు మాత్రం వచ్చాడు, మనుషులు పిలిపితే రాలేదు కనుక మరి దేవుడు పిలుపు మేరకు వచ్చిన అబ్రాహాం అంటే ఎవరికి లోబడి ఉన్నాడు, దేవుడికి లోబడి ఉన్నాడు కనుక దేవుని భయభక్తులు కలిగి ఉన్నాడు కనుక తనకు ద్రోహం చేసిన తమ్ముడిని కూడా క్షమించి ఏం చేయడు చెప్పండి, మరలా తన భార్యని తన బిడ్డని తన ఆస్తిని అంటండి మరలా తనకి ఇచ్చాడంటే ఎంత గొప్ప సంగతి అండి. మనం కూడా మరి రక్త సంబంధికులు ముఖం తిప్పుకొద్దని దేవుడు వాక్యం చెప్తుంది కనుక మనం కూడా మరి ఆ రీతిగా ఉన్నప్పుడు దేవుడు నామం ఎంతగానో మహిమపడదండి. దేవుడు ఎంతగానో మన పట్ల సంతోషిస్తాడంట. ఇలా దేవుడు నమ్ముకుని బిడ్డల కొరక ఎంత కష్టం వచ్చినప్పటికి ఎంత కలం వచ్చినప్పుడు కూడా సమయం వచ్చినప్పుడు ఏమైతే చెప్పండి ఒకటవుతారని అందరూ చెప్పుకుంటారట. ఇక్కడ అబ్రాహాం అదే పని చేశాడండి. ఎట్టి పరిస్థితుల్లో మనసులో కల్మషం పెట్టుకోలేదు. తన తమ్ముడు ఎప్పుడైతే కష్టంలో ఉన్నాడో, తన తమ్ముడు ఎప్పుడైతే బాధలో ఉన్నాడో, తన తమ్ముడు కుటుంబం, తన బిడ్డలు, భార్యలు అందరూ ఆస్తి అంతా పరాల చేతిలో ఉన్నదని తెలిసిందో వెంటనే ప్రాణాన్ని తెగించండి నడిపించుకునేటండి. మరి తీసుకొచ్చి మళ్ళీ సొదొమ గొమొర్రా పట్టణంలో అది ఏ పట్టణం అయితే ఇష్టపడ్డాడో, ఎక్కడికి వెళ్తే నేను బాగుంటాను, ఎక్కడికి వెళ్తే సుఖపడతాను, ఎక్కడికి వెళ్తే సంతోషంగా ఉంటాను అనుకున్నాడో అదే చోట మళ్ళీ ఏం చేసి చెప్పండి, ఇటుపెట్టి ఇప్పుడైనా రారా కూడా నేను నా మాట ఎందుకని విరగైపోయిన మాట కూడా ఏమి అనలేదు. ఎందుకు అనలేదంటే తనకు కావాలనుకున్నాడు కనుక తన ఇష్టం కానీ నా ఇష్టం కాదు అనుకున్నట్టండి. అది ఇచ్చేటండి అబ్రాహాం అంట తనంతా తన చేతికి అప్పు చెప్పేసంటే అక్కడ నుంచంట వచ్చాడంటండి. ఇక్కడ చూద్దామండి 18వ వచనండి. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకుని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయను సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడును గాక. సరే ఏమన్నాడు సరే ఎంత మరి ఒక రాజు అక్కడ ఏం చేశాడంటండి, అక్కడ షాలోము రాజు వచ్చాడంట. మల్కీసెదెకు రొట్టె ద్రాక్షారసం తీసుకొని వచ్చాడంట. వచ్చి చెప్తున్నాడంట, వచ్చి అయ్యా నువ్వు ఇదంతా చాలా గొప్పగా సాధించావు, దేవుడు నీకు తోడుకున్న వాళ్ళని ఎన్ని రాజ్యాలు నువ్వు జయించి మరి వాళ్ళ ప్రజలందరినీ ఓడించి నీ కుటుంబాన్ని నువ్వు తెచ్చుకున్నావు, నీ కుటుంబంతో పాటు అందరిని కూడా మమ్మల్ని కూడా విడిపించి రక్షించే వాళ్ళ ఆస్తి అంతా మాకు తెచ్చి మళ్ళా మా చేతిలో పెట్టావు, నువ్వు చాలా గొప్పవాడు కనుక ఈ ఆస్తి అంతస్తు నువ్వు తీసుకోమని అంటండి. దేవుడి నామాన్ని మహింపరుస్తూ తీసుకోమని అడుగుతాడండి. అటువంటి సమయంలో ఇక్కడ మరి ఈ యొక్క అబ్రాహాం ఏం సమాధానం చెప్తున్నాడో చూడండి. 20వ వచనం, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పాను. చూసారు ఏమంటున్నాడంటండి, మరి నీ దేవుడు ఏ దేవుడు అండి, సర్వోన్నతుల దేవుడు నీ శత్రుని ఎవరికి అప్పచెప్పాడు చెప్పండి, నీ చేతికి అప్పచెప్పాడు. నువ్వెంత దేవుని ఎంత భయభక్తులు కలిగి ఉన్నావో, నువ్వు ఎటువంటి వాడవో దేవునికి తెలుసు కనుక నీ శత్రువులు అందరూ మళ్ళా
నీ చేతి రాటక ఆయన సహాయం చేశాడు కనుక ఆ దేవుడు నామము మహింపడుగా ఆ దేవుడు హెచ్చింపబడుగా కంటండి. మరి ఇంకా ఇంకా ఎక్కువగా మరి దేవుని నామాన్ని అంటే ఒక రాజు ఏం చేద్దాం చెప్పండి, స్తుతిస్తున్నాడండి దేవుని నామాన్ని. అక్కడ చూసారా, ఇక్కడ అబ్రహాం చేసిన పని ద్వారా అబ్రహాము మరి మనసులో కపడం పెట్టుకొని కుళ్ళు పెట్టుకొని తన తమ్ముడు కష్టంలో ఉన్నప్పుడు వెళ్ళకపోయాడు అనుకోండి. వెళ్ళకపోతే ఏమని చెప్పండి, చాలా నష్టపోయిన మాట. ఏమి నష్టపడి దేవుడి నామానికి అవమానపాలు తెచ్చిన, కానీ దేవుడి నామం ఇక్కడ మహింపడ్డది. మరి తన రక్త సంబంధం కాపాడటం దేవుడు కృప చూపించాడండి. ఎందుకు, అబ్రహం తగ్గించుకున్నాడు కనుక. మరి ఇక్కడ తగ్గించుకున్నాడు కనుక దేవుడి నామం ఎంతగానో ఒక అన్ని జనుల మధ్య, రాజుల మధ్య మరి అబ్రహం అంటండి దేవుడి నామాన్ని హెచ్చించి బిడ్డగా కనబడుతున్నాం. మరి మనం ఎలా ఉన్నామండి, ఒకసారి ఆలోచించుకోవాలి. దేవుడు నమ్ముకున్నాం, మనం ఏ పరిస్థితుల్లో ఎలా ఉన్నాం, మన రక్త సంబంధం పట్ల ఎలా ఉన్నాం, ఇరుగారి పట్ల ఎలా ఉన్నాం, పొరుగువారి పట్ల ఎలా ఉన్నాం, ఏ రీతిలో ఎలా ఉన్నాం అనేది మనమే తెలుసుకోవాలంటే. ఎందుకంటే దేవుడు నమ్ముకున్నాం, మనము ఎలా ఉండాలంటే అండి దేవుని భయభక్తులు కలిగి మంచి ఏదో చెడ్డదో ఎరిగి మనం కీడు చేసిన వాళ్ళు కూడా మనం వేరే చేయాలి తప్పని కీడు ఎట్టి పరిస్థితులు మనము చేయడానికి లేదు. ఎందుకంటే మనం ఎవరు నమ్ముకున్నాం చెప్పండి, సర్వోన్నతిని దేవుడు ఆకాశం భూమి సమస్తం సర్వం సృష్టించిన ఆ సృష్టికర్త బిడ్డలమై ఉన్నాము కనుక మనం ఏం చేయాలంటే క్షమించడం అనేది నేర్చుకోవాలంటే. ఎప్పుడైతే మనం శత్రువుని క్షమిస్తామో దేవుడు అంటే ఎంతో సంతోషిస్తాడంట. తన తమ్ముడిని ఎప్పుడైతే క్షమించి ఏం చేశాడు చెప్పండి, ఆ తమ్ముడి యొక్క ఆస్తిని తన భార్యని బిడ్డలు తీసుకొచ్చినప్పుడంట రాజులు అందరూ వచ్చి ఎంతగానో ఈ యొక్క మరి అబ్రహాం పొగుడుతున్నారంట. ఇందులో ఇక్కడ మరి షాలోము రాజు వచ్చి చెప్తున్నాడు, ఏం చెప్తాడంటే, ఇంకా చదువుదామండి 20 కిందకి అన్ని చదివేసిన తర్వాత చదవండి. అబ్రహాము నేనే అబ్రహామును. అప్పుడు అతడు 20 వచ్చిన కింద, అప్పుడు అతడు అన్ని విషయంలో అతనికి 10వ వంతు ఇచ్చాను. ఇక్కడ అంటే ఎప్పుడైతే మరి 10వ వంతు ఇస్తున్నాడంటే అప్పుడు అతడు అన్ని విషయంలో అతనికి 10వ వంతు ఇచ్చింది. 21 సొదొమ రాజు మనుషులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకోమని అబ్రహాముతో చెప్పగా అబ్రహాము నేనే అబ్రహామును ధనవంతునిగా చేసి తినని నీవు చెప్పుకుంటున్నట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వాడనైనను నీ వాటిలో ఏదైనాను తీసుకొనని ఆకాశమునకు భూమికి సృష్టికర్తయగును సర్వోన్నతుడైన దేవుడునైన యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణం చేయుచున్నాను అంటున్నాడంటే. నేను రాజు ఏమన్నాడంటే, అయ్యా నువ్వు ఒక పని చెయ్యి, ఏం చేస్తావంటే నీవు ఇప్పుడు ఇక్కడ నుంచి ఆస్తి అంతా నువ్వు అక్కడ నుంచి తీసుకొచ్చావు కదా, ఈ రాజులందరినీ జయించి చాలా ఆస్తి తీసుకొని వచ్చావు కనుక ఆ ఆస్తి నువ్వే తీసేసుకో, నువ్వు తీసుకొని నువ్వు ఉంచుకో అనేసి అంటే రాజుగారు ఆర్డర్ ఇస్తున్నారంట. ఇచ్చినప్పుడంట రాజు ఎట్టి పరిస్థితుల్లోని అబ్రహాం ఎట్టి పరిస్థితి ఒప్పుకోలేదంట. ఒకవేళ కానీ నువ్వు నాకు ఆస్తి ఇస్తావు, ధనం ఇస్తే అప్పుడు నువ్వు ఏమంటావంటే, వీడు ఎక్కడి నుంచో వచ్చాడు, ఎక్కడి నుంచో వచ్చి వీడు బాగుపడ్డ గల కారణం ఎవరంటే నేనే, నా వల్ల వీడు గొప్పవాడు అయ్యాడు, నా వల్లే వీడు చాలా ఇదైపోయాడు అనేసి రేపొద్దు నువ్వు అంటావు. ఆ పేరు నాకు వద్దు. నన్ను ఏ దేవుడైతే పిలిచాడో, ఏ దేవుడు వల్ల నేను ఇక్కడికి వచ్చానో, ఏ దేవుడైతే నన్ను మరి నీ సంతానాన్ని ఆస్వాదిస్తాననేసి ఈ దేశాన్ని ఇస్తానని చెప్పాడు, ఆ దేవుడు నాతో ఉన్నాడు కొని కాదా, ఆయన దేవుడి పేరట ప్రమాణం చేసి చెప్తున్నాను. నాకు కనీసం కాలుకు దొరుకున్న జోడు కూడా అవసరం లేదు. ఎంత గొప్ప సంగతి అండి, ఎంత గొప్పగా చెప్పాడండి. కనీసం ఒక బట్టలు కానీ ఏమి కూడా, చెప్పులు కానీ ఏమి కూడా ఒక్కటి కూడా నాకు అవసరమో లేదు. నన్ను ఏ దేవుడైతే తీసుకొచ్చాడో ఆ సర్వోన్నతుడి దేవుడే నన్ను ఏం చేస్తాడో గొప్పవాడిని చేస్తాడు, గొప్పగా చేస్తాడు. నాకు సమస్తాన్ని ఆయన ఇస్తాడు. నాకు ఆయన మీద నమ్మకం విశ్వాసం ఉంది, ఎందుకంటే నాకు వాగ్దానం చేశాడు. ఆయన నన్ను అన్ని జన్లుగా నేను ఉన్నప్పుడు నాకేమీ తెలియనప్పుడు ఆయన నన్ను పిలిచాడు. నువ్వు నీ దేశంరా, ఈ దేశంలో నీ దేశాన్ని నేను నీ సంతానానికి ఇస్తాను, నీ సంతానం నేను ఆస్వాదిస్తాను, నిన్ను ఆస్వాదిస్తాను, నిన్ను శపించడానికి శపిస్తాను, నేను దీవించడానికి దీవిస్తాను. నాకు ఇన్ని మాటలు చెప్పిన నా దేవుడు సర్వోన్నతిన దేవుడు నాకు ఉన్నాడు కనుక ఆయన తోడని నేను ప్రమాణించే చెప్తున్నాను సుమా. ఎట్టి పరిస్థితుల్లో నీది ఏది కూడా నాకు అవసరం లేదు, అక్కర్లేదు అనేసి అంటే మరి బల్ల గుద్దినట్టుగా ఖచ్చితంగా ప్రమాణం చేసేటండి అబ్రహాం అంట. ఆ రాజుతో చెప్పాడు, రాజు కదా వీడు కానీ ఎదిరిస్తే మరి ఇక్కడ నుంచి నన్ను పొమ్మంటాడేమో, లేదా అలా చేస్తాడేమో, ఇలా చేస్తాడేమో. ఎట్టి పరిస్థితి దేనికి భయపడదు, దేనికి భయపడదు చెప్పండి,
ఆకాశాన్ని భూమిని సమస్తాన్ని సర్వాన్ని సృష్టించిన సృష్టికర్తకు మాత్రమే భయపడ్డాడండి. ఈ లోకంలో మనం దేనికి భయపడక్కర్లేదు. నీ చిత్తం దేవుడు ఏదైతే నీకు చెప్తున్నా అది చేసినప్పుడు ఎవరు కూడా నేను ఏమి చేయలేరు. కొన్ని కష్టాలు కొన్ని బాధలు వస్తాయి, అబ్రాహాముకి వచ్చినాయి, కానీ అవన్నీ తట్టుకునే శక్తి ఎవరిచ్చారు చెప్పండి? దేవుడు ఇచ్చాడు కనుక, అన్నాటి నుంచి పైకి వచ్చాడు కనుక. అందుకే అంటున్నాడు అబ్రాహాం ఏమంటున్నాడంటే, ఏ దేవుడు అయితే నన్ను పిలిచాడో, ఏ దేవుని సన్నిధిలో నేనైతే ఉన్నానో ఆ సర్వోన్నతులైన మరి దేవుని పేరట నేను ప్రమాణం చేసి చెప్తానండి. ఏది కూడా నాకు అక్కర్లేదు. నా దేవుడే నన్ను గొప్పవాడు చేస్తాడు. నేను తీసుకొచ్చిన దేవుడే నాకు చేసిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తాడండి అంట. రాజుకు భయపడకుండా సమాధానం చెప్పాడంటండి. సమయం వచ్చినప్పుడు మనం కూడా అలాగే చెప్పాలండి. నన్ను పిలిచిన దేవుడు గొప్ప దేవుడు, నన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఈ శ్రమలు, ఈ కష్టాలు, ఈ బాధలు, ఈ వేదన, ఈ దుఃఖం నాకు ఎల్లకాలం ఉండదు. ఏదో రోజు నా యేసయ్య నా దేవుడు నన్ను ఏం చేస్తాడో, నేను నమ్ముకున్న దేవుడు, నేను రక్షణ తీసుకున్న నా దేవుడు నన్ను పైకెత్తి నాకు ఉన్నతమైన స్థానంలో నిలబెడతా, నాకు చెప్పాడు, నాకు వాగ్దానం చేశాడు. నా బిడ్డలకు ఉద్యోగం ఇస్తాడు, నా భర్త వ్యాపారం ఆస్వాదిస్తాడు, నా బిడ్డలకు గర్భఫలం ఇస్తాడు, వివాహం జరిగిస్తాడు. ఇలాగ ఎవరు ఏ అవసరంలో ఉన్నారు, ఎవరు ఏకర్లో ఉన్నారో, ఎవరు దేనికోసం ఎదురు చూస్తున్నారో ప్రతి విషయంలో ఎవరి మీద ఆధారపడాలండి? దేవుడి మీద ఆధారపడండి. అబ్రహాం ఆధారపడ్డాడు కనుక మరి చేతికి వచ్చింది కూడా తీసుకోకుండా దేవుడి పేట నిలబడ్డాడు కనుక మరి అక్కడంట దేవుడి నామం అంట ఎంతగానో స్థుతించబడ్డది. అన్ని జనుల మధ్య దేవుడి నామము మరి మహిమపడగల కారణం ఎవరంటాడు? అబ్రహాం అంటాడు. ఎందుకంటే అబ్రహాం నీతిమంతుడిగా ఉన్నాడు కనుక, భయభక్తులు కలిగి ఉన్నాడు కనుక దేవుని పేట దేనికి భయపడకుండా వాళ్ళు చనిపేసినా పర్లేదు కానీ నా రక్త సంబంధించి తప్పించి తీసుకురావాలి, వీళ్ళందరినీ కాపాడాలని నిర్ణయం తీసుకొని యుద్ధానికి వెళ్ళాడు కనుక ఆ యుద్ధంలో మరి జయం ఎవరిచ్చారు చెప్పండి? దేవుడు ఇచ్చాడండి. మరి అటువంటి గొప్ప దేవుడిని కలిగిన అబ్రహాము ఏ రీతికైతే మరి దేవుడి మీద విశ్వాసం ఉంచుకున్నాడు, అలాగే మనం కూడా దేవుడి మీద విశ్వాసం ఉంచి ఉన్నప్పుడు అంటండి అబ్రహాము చేసిన వాగ్దానాలను మనం కూడా స్వతంత్రించుకోవడానికి, మనకు చేసిన వాగ్దానాలను మనం కూడా స్వతంత్రించుకోవడం దేవుడు కృప చూపిస్తాడండి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగండ, సరస్వతుడా, నాథ, పరిశుద్ధాత్మ, కృపగల తండ్రి, నీకు ఎంత గొప్ప దేవుడు, ఎంత శక్తిమంతుడు తండ్రి, నువ్వు చేసిన మేలుకు ఉపకారాలకు స్థితులు స్తోత్రాలు తినగోతారు. అబ్రహాం అయితే ప్రభు నాయన రక్షక, నాథ, పరిశుద్ధ ఒక రాజు వచ్చి బాబ్య ఈ ఆస్తి అంతస్తు తీసుకున్నప్పుడు ప్రభుత్వం ఏది నాకు అక్కర్లేదు, నేను సర్వోన్నతుని దేవుడి పేట నీకు ప్రమాణం చేస్తున్నాను, నేను ఏమి తీసుకోను, ఏ దేవుడితో నన్ను తీసుకొచ్చిన ఆ దేవుడి పేట ప్రమాణం చేస్తున్నాను, ఆ దేవుడే నన్ను హెచ్చిస్తాడు, ఆ దేవుడే నన్ను ఆశిస్తాడు, ఆ దేవుడే నాకు వాగ్దానం చేసిన ప్రతిదీ నెరవేరుస్తాను. విశ్వాసంతో నమ్మకంతో ప్రభు రాజులు ఎదురు ప్రభు నేను గనపరిచిన వాడు కనపడుతున్నాడు. మేమైతే ప్రభు నాయన ఏసయ్య తల్లిగో ప్రభావం నీ నామాన్ని మహింపరచలేకపోతున్నాను, నేను స్థుతించలేకపోతున్నాను, నేను గనపరచలేకపోతున్నాం తండ్రి నాయన, అన్నాటిలో తప్పుపోతున్నాం తండ్రి. మమ్మల్ని క్షమించి తండ్రి, కనికరించి అబ్రాహించిన విశ్వాసం, అబ్రాహించిన తండ్రి నాయన నమ్మకాన్ని అబ్రాహింకి ఇచ్చిన ప్రభా తండ్రి రక్ష ధైర్యాన్ని ప్రభు మాకు చేకూర్చమని అడుగుతున్నాను తండ్రి నాయన. ఎవరికి భయపడకూడదు, నీకు మాత్రమే భయపడాలి తండ్రి నాయన. ఆకాశాన్ని భూమిని సృష్టించిన సృష్టికర్తకు మాత్రమే భయపడాలి తండ్రి, నీకు మాత్రమే భయపడ్డాడు ప్రభు తండ్రి. రాజులకి అధికారికి భయపడలేదు తండ్రి. అబ్రాహం తండ్రి అక్కడ గొప్ప మాకు కూడా ఇచ్చినాడు తండ్రి నాయన. ఈ రోజు బాబు ఎంతమంది బిడ్డలైతే తండ్రి నాయన ఇగో నీ మందిరంలోకి వచ్చి ప్రభు తండ్రి నా బాధ్యత, నా కష్టమిది, నా వ్యాధినిది, నా దుఃఖమిది అని ప్రభావ కన్నీరు కలిసిన బిడ్డ పట్ల నీ కృప చూపించి బాబే వాళ్ళ కన్నీరుని నాట్యంగా మార్చిన పరిశుద్ధాత్మ, వాళ్ళ వ్యాధి వేస్తున్నాంలో తీసివేడు, ప్రతి సమస్య వేస్తున్నాంలో కొట్టివేడు ప్రభు, వాళ్ళకి నీ శాంతి, నీ సమాధానము కలగ జీవనం నడిచిన తండ్రి. నీకు స్థితి తండ్రి. వివాహం బిడ్డకి వివాహాలు జరిగించండి, ఉద్యోగాలైన బిడ్డకి ఉద్యోగాలు ఇచ్చండి, వ్యాపారాన్ని బిడ్డకి వ్యాపారంలో అభివృద్ధి కలగ జీవనం నడిచిన గర్భాలైన బిడ్డ గర్భాలను అనుగ్రహించి నడిచిన తండ్రి నాయన. యజ్ఞం రాసిన బిడ్డలకు ఉన్నారు తండ్రి నాయన, తండ్రి నాయన దేశ కోసం ఎదురు చూస్తున్నారయ్యా. ప్రతి బిడ్డ పాస్ అయ్యే వేస్తున్నాములో కలగజేయండి. బిడ్డలు యజ్ఞం రాసిన బిడ్డలు ఉన్నారు తండ్రి, వాళ్ళ యజ్ఞం సకలంగా మంచిగా రాసి కృప వేస్తున్నాములో కలగ జీవనం నడిచిన తండ్రి. గొప్పను కుమర్చండి, ఆస్వాదించండి, దీవించండి తండ్రి. మా ప్రార్థన గోపురానికి ఎంతమంది బిడ్డలైతే ఫోన్ చేసి ప్రార్థన చేసుకుంటున్నారో వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని నడుచున్నాను పరిశుద్ధాత్మ. చేసి శక్తి కన్నాలో నదుడేసుకృష్ణ దుష్ట ద్రాత్మ శీకర శక్తులు గద్దించి బంధించమని నడుచున్నాను. వాదికి లేకుండా దేవుడు కుమారుడు మీరు గజ్జంగా నడుచున్నాను తండ్రి. కుమార పరిశుద్ధాత్మ ప్రతి బిడ్డను ఆస్వాదించండి, దీవించండి ప్రభు. అనుకోవడంలో ప్రతి శోధన తీసివేయండి, అత్తగారు గొడవల నుంచి గొడవలు తీసివేయండి, భార్య బిడ్డల మీద గలిమిలేస్తున్నాములో గద్దించి బంధించమని నడుచున్నాను తండ్రి. ప్రభు రక్షక నాథ ప్రతి కుటుంబాన్ని కట్టమని నడుచున్నాను తండ్రి. తండ్రి నాయన వేసే రక్త సముద్రం వచ్చి గలిమిని గొడవలు వేస్తున్నాములో గద్దించి బంధించమని నడుచున్నాను తండ్రి. గొప్పను కొమ్మడుచున్న ప్రభు రాజా రక్షక నాథ పరిశుద్ధాత్మ తండ్రి. ఎంత బిడ్డలైతే గృహాలు కొనుక్కోవాలి తండ్రి నాయన, మరి గృహాలు కట్టుకొని ఎదురు చూస్తున్నటువంటి వారి తండ్రి త్వరగా కొనుక్కొని కట్టుకోవడానికి రావాల్సిన కృప చూపించమని నడుచున్నాను తండ్రి. చాలా మంది బిడ్డలు స్థలాలు పొలాలు అమ్మాలని ఎదురు చూస్తున్నారు తండ్రి నాయన, అవి కూడా త్వరగా బేరాలని కృప వేస్తున్నాము, కలగేస్తున్నారుగా అమ్ముడి కృపను దయచేయమని నడుచున్నాను తండ్రి, సహాయం చేయమని నడుచున్నాను తండ్రి నాయన. కృపగల దేవాన్ని కృపను కుమ్మరించండి, కనికరించండి, కటాక్షించమని నడుచును, కృపను కుమ్మరించండి. అంతమంది అయితే ప్రభు దెయ్యపు ఆత్మలతో తండ్రి చేతపడి చేతులతో నాయన పీడించబడుతున్నారో వాళ్ళు వేస్తున్నాములో గద్దించి బంధించమని నడుచున్నాను తండ్రి నాయన. రక్షక నాథ కరుణామేడ కరుణించి తండ్రి, కటాక్షించి తండ్రి, రక్ష డ్రైవర్ కాడి నుంచి విమానం
డ్రైవర్కి నీ కృప నీ కాపుదల నీ హస్తాల నుంచి బాగుదల వారి బండి ముందు మీరు నడిపించమని అడుగుతున్నాను తండ్రి నాయన వాళ్ళ చేతులు కష్టాలు ఆస్వాదించమని అడుగుతున్నాను తండ్రి అన్ని విషయాలు వాళ్ళే వర్ధనింపజేయమని అడుగుతున్నాను తండ్రి కృప దేవాని కృపను కుమరుతుంది సహాయం చేసి వాడు సర్వ సృష్టికర్త నీకే స్థుతులు తండ్రి నాయన విపరీతమైన ఎండల వల్ల ప్రవర్తన చంటి బిడ్డలు తన ముసలివారు తన పెద్దవారు చాలా వస్తుపడుతున్నారు ఎండలు బాగా తగ్గించండి బాబు తండ్రి ఎవరికి ప్రమాదం జరగకుండా కాపాడుతుంది ప్రకృతి కురుతి నుండి మా దేశాన్ని కాపాడమని అడుగుతున్నాను తండ్రి రాజా రక్షకానాథ అన్ని విషయాన్ని మేలు చేయండి ప్రభు నీ కుమరు కుమరించండి ప్రభు అందరికి క్షేమాన్ని అనుగ్రహించి రక్షణ రక్షణ మారు మనసు పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ తెచ్చిన అందరిని దీవించి ఆస్వాదించి ప్రభు నీ కుమరు కుమరించి నేను నీవే మహిమను ఘనతను ప్రభావాన్ని పొందుకోమని ఏ స్థితివంతమని ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం మా పరమ తండ్రి. God bless you.